విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం గంగచోళ్లపేట గ్రామంలో తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ గజపతి నగరం మండలం స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల నుంచి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో అందరూ ఏకతాటిపైకి వచ్చి పార్టీ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకురాలు మాజీ మంత్రి పడాల అరుణ, బీజేపీ నాయకులు దేవర ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ 5 సంవత్సరాలు రాష్ట్ర పరిపాలన అటుకెక్కినటువంటి వాతావరణం జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లిపోయినటువంటి వాతావరణం ఉంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఒక పాట విడుదల చేయడం జరిగింది. మనందరం కలిసి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి మనందరం కలిసి గెలుద్దాం, కలిసి నడుద్దాం, కలిసి గెలుద్దాం అనేది నా తాలూకు ముఖ్య ఉద్దేశం. మీరు చూస్తే గజపతి నగరం హెడ్ క్వార్టర్స్ లో తెలుగుదేశం పార్టీ కంచిపోతారు. ఎందుకంటే మీరు పూర్వం నుంచి చూస్తే మా మేనేజ్మెంట్ పడాల అన్ని గారు, అలాగే మా బాబాయ్ నుంచి కొండపల్లి అప్పలాడి గారికి మీరు అందరూ మద్దతు చేకూర్చి మాకు ఎంతో బలం చేకూర్చారు. మరి అదే బలం మీరు ఈ ఎలక్షన్స్ లో నాకు చేకూర్చాలని, మీరు అందరూ సమిష్టిగా కలిసికట్టుగా ఉంటే మీరు మీ అందరికీ సేవ చేసుకుంటామనేది ఖచ్చితంగా ఈ సభలో మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మీరందరూ కూడా మనం ఎలక్షన్స్ లో ఉన్నాం. ఎలక్షన్స్ లో ఏ రకంగా గ్రామాల్లో తెలుగుదేశం ప్రతి మనిషిని కూడా కలుపుకునే విధంగా మనం పనిచేయాలి. ఈరోజు మన అపోజిషన్ చూసుకుంటే వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎలక్షన్ చేసే పరిస్థితి చేస్తున్నారు. మనం అది కనిపెట్టుకుని ఉండాలి. వాలంటీర్స్ కి ఎటువంటి అవకాశం లేదు. మీరు చూస్తే వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్ ఏమైనా చేసే పరిస్థితి అనిపిస్తే మీరు ఖచ్చితంగా మాకు తెలియజేయండి. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు ఎటువంటి సర్వే అంటే ఎటువంటి సేవలు చేయకూడదు. వాళ్ళు ఎలక్షన్కి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఓటేరిగే పరిస్థితిని కల్పిస్తే మాకు తెలియజేయండి అని వాళ్ళు అనర్థం. అదేవిధంగా మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా, జనసేన తమ్ములుగా, మనం బీజేపీ కార్యకర్తలుగా మీరందరూ కూడా సమిష్టిగా పనిచేయాలి. ఎందుకంటే ఈ ప్రస్తుత పాలన అనేది మనం ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ గారికి అవకాశం ఇచ్చాం. అయితే ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోయిందో మనం ఆలోచన చేయాలి. రాష్ట్రం ఎటువైపు వెళ్ళాలో ఎటువంటి దారి లేని పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రం పూర్తిగా అప్పుల పాలు అయిపోయింది. అభివృద్ధి చూస్తే ఎక్కడైనా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా? ఏ ఉద్యోగ అవకాశాలు లేవు. మన కుర్రవాళ్ళు ఈరోజు ఉదయం జనసేన మన గంటన్నర నుంచి 20 మంది కుర్రవాళ్ళు వచ్చారు. అన్నా మేమందరూ గ్రాడ్యుయేట్ చదువుకున్నాం, మాకు ఎటువంటి ఉద్యోగాలు